ఈరోజు నేనైతే పర్ఫెక్ట్ కొలతలతో బూందీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ బూందీ లడ్డుని ప్రిపేర్ చేయడానికి 1 కేజీ శనగపిండిని తీసుకోవాలి. మనం తీసుకున్న శనగపిండిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా దోశ బ్యాటర్ కన్నా కొద్దిగా థిక్‌గా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండలి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బూందీ గంటని తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న శనగపిండిని వేసుకుంటూ బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. బూందీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ బూందీ గంటని మరీ పైకి అనకూడదు, అలానే కిందకి అనకూడదు, మీడియం హైట్ ఉంచేలా చూసుకోవాలండి. బూందీ గంటని పైకి మరీ హైట్లో పెట్టి చేయడం వలన బూందీ అనేది తోకలుగా పడుతుంది. దాన్ని నెమ్మదిగా ఒక్కసారి గంటితో ఈ విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత బూందీని వెంటనే తీసేయాలండి. బూందీ అనేది పైన క్రిస్పీగా ఉండాలి, లోపల సాఫ్ట్గా ఉండాలి. ఆ విధంగా వచ్చిన తర్వాత అంతే అండి, బూందీ అనేది ఈ విధంగా లైట్గా కాలిన తర్వాత వేరే బౌల్లోకి వేసుకోవాలి. అలా మనం ఫింగర్స్తో పట్టుకొని చూసినప్పుడు అర్థమైపోతుందండి. ఈ విధంగా బూందీనంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో గుప్పెడు జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేజీ పిండికి 2 కేజీల చక్కెరని తీసుకోవాలి. చక్కెర అనేది కంప్లీట్గా మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చక్కెర అనేది కంప్లీట్గా మునిగే వరకు వాటర్ పోసుకున్న తర్వాత ఆ దబరని స్టవ్ పై పెట్టుకొని ఒక తెడ్డు కానీ లేకపోతే ఏదైనా గరిటె కానీ తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ పాకం పడిందో లేదో అని చెక్ చేసుకుంటూ ఉండాలండి. పాకం చెక్ చేసేందుకు కొద్దిగా వాటర్ తీసుకోవాలి. చూడండి, మనం చక్కెరలో పోసుకున్న వాటర్ అనేది కాసేపటికి ఇలా పొంగుతుంది. ఈ పొంగు అణిగిన తర్వాత కాసేపటికి పాకం పడుతుంది. ఈ పొంగు అణిగిన తర్వాత చెక్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఒక్కసారి ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. చూడండి, పాకం అనేది ఈ విధంగా దగ్గరగా కొంచెం ముత్యంలాగా ఏర్పడుతుందండి. మనకు అలా అర్థం కాదు అనుకుంటే ఫింగర్స్తో పట్టి చూసినా కానీ లైట్గా తీగలాగా అనిపిస్తుంది. అంతే అండి, పాకం అయితే రెడీ అయిపోయింది. మనం ముందుగా రెడీ చేసుకున్న బూందీలో డ్రై ఫ్రూట్స్ అలానే ఏలకల పొడిని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం పడిన తర్వాత దబర కింద పెట్టుకొని కొద్దిగా బూందీని వేసుకుంటూ ఇలా తెడ్డుతో కానీ లేకపోతే ఒక గరిటెతో కానీ ఈ విధంగా కలుపుకోవాలి. మనం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత బూందీని ఒక్కసారి తెడ్డుతో ఇలా అనుకోవాలండి. లేకపోతే కొద్దిగా బూందీని మిక్సీ పట్టి దీనిలో మిక్స్ చేసుకోవచ్చు. మనం కలుపుకున్న బూందీని లడ్డూలు చుట్టుకునేందుకు వీలుగా ఒక దానిలోకి ఈ విధంగా తీసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా బూందీని తీసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూలు చుట్టుకునేటప్పుడు బూందీ అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఇదే విధంగా లడ్డూలన్నింటినీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను చెప్పిన విధంగా ఇదే కొలతలతో మీరు కూడా ఒక్కసారి లడ్డూని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నింటినీ కూడా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, లడ్డూ రెసిపీ అయితే రెడీ అయిపోయింది.